నమస్తే, నేను మీ జర్నలిస్ట్ వసంత్. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేస్తుంది, రైతులకు అన్యాయం చేసింది, ఆడబిడ్డలకు అన్యాయం చేసిందని చెప్పేసి ఈరోజు కవిత ఖచ్చితంగా గడప గడపకి నేను తిరుగుతా 3.0 స్టార్ట్ అవుతుందని చెప్పి కవిత చెప్తున్నారు. దీనిపై మరింత మాట్లాడడానికి ప్రీతమైన మనతో ఉన్నారు, మనం మాట్లాడదాం. అన్న చెప్పండి, కవిత చెప్తా ఉన్నారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అన్యాయం చేస్తుంది, ఆడబిడ్డలకు అన్యాయం చేస్తుందని చెప్తా ఉన్నారు. కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కవిత గురించి, ఏది మన కేజ్రీవాల్ గారిని ఓడగొట్టిన కవిత గారి గురించి మీరు మాట్లాడుతున్నారు. లిక్కర్ స్కామ్లో ఈరోజు దేశవ్యాప్తంగా మహిళలంటే వాస్తవానికి చాలా గౌరవంగా ఉండే భారతదేశంలో మహిళలనే కించపరిచిన మా కవితక్క గురించి మీరు మాట్లాడుతున్నారు. దయచేసి కవిత అనకండి, లిక్కర్ కవిత గారు అనండి. కడికి బయటికి వచ్చిన ఆనిముత్యం అనండి, తలతల మెరుస్తున్న ఆనిముత్యం అనండి. ఈరోజు ఈడ అలా అయ్యని, అలా కొడుకుని, అల్లుని అందరినీ ఓడగొట్టింది, 40 కేజ్రీవాల్ ఓడగొట్టింది, మంచిగా కూర్చుంది. ఇప్పుడు 3.0, 2.0, 1.0 ఏంది ఓలు? ఫస్ట్ 1.0లనేమో బతుకమ్మ పేరు మీద 1000 కోట్లు, 2.0లా అటు ఢిల్లీ అవుట్, ఇటు టీఆర్ఎస్ అవుట్. ఇప్పుడు 3.0 ఏం చేద్దాం అనుకుంటున్నారు? చెప్తా ఉన్నారు మా నాయన పరిపాలన ఏమో ఐఫోన్లో ఉంది, రేవంత్ రెడ్డి పరిపాలన ఏమో చైనా ఫోన్లో ఉందని చెప్తా ఉన్నారు. అయితే సమస్య ఏంటంటే ఐఫోన్లో కూడా చైనా పాటలు వాడతారు, నాకు తెలియదు. అయితే వాళ్ళు ఐఫోన్ వాడిన అనుకుంటారు, అది ఐఫోన్ కాదు, అదంతా డూప్లికేట్ ఫోన్. అది అందరు ఫోన్ ట్యాపింగ్లు వాళ్ళు చేసింది ఏంది, ప్రజలకు చేసింది ఏం లేదు. ఫోన్ ట్యాపింగ్లు, ఓన్ పిల్లలతో మాట్లాడుతున్నారు, ఓన్ గర్ల్ ఫ్రెండ్తో మాట్లాడుతున్నారు. ఇటువంటి దరిద్రమైన పాలన, ఆ పాలన గురించి మీరు అడుగుతున్నారు. ఈమెదో బయటకు వచ్చిందంట, ఏంది వచ్చేది? లిక్కర్ బాటిల్ తీసుకొని ప్రజలు ఏదో పంచుదాం అనుకుంటుంది, రెచ్చగొడదాం అనుకుంటుంది. ఇంకా ఓ రెచ్చిపోయే పరిస్థితులు లేరు. 7 నెలల తర్వాత కేసీఆర్ బయటకు వచ్చారు, రెండోసారి బయటకు వచ్చారు. మొదటిసారి ఒకసారి బయటకు వచ్చినప్పుడు మీటింగ్ పెట్టుకున్నారు, ఇప్పుడు రెండోసారి వచ్చినప్పుడు కూడా మీటింగ్ పెట్టారు. నేను కొడితే మామూలుగా ఉండదు, ఈసారి గట్టిగానే కొడతానని చెప్తున్నారు. కేసీఆర్ గట్టిగా కొడతారంట. కాంగ్రెస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ సిద్ధంగా ఉన్నారా? అప్పుడు ఫస్ట్ టైం వచ్చినప్పుడు పైల్స్ అయినాయి, లోపల ఆపరేషన్ కాలే. ఇప్పుడు ఇంకేమైందో తెలియదు, ఏడగడ్డలైనా సంకలైనాయా ఇక్కడ తెలియదు. బయటికి రమ్మనే ఆయనకి ప్రతిపక్ష పాత్ర పోషించినాం. ఆనాడు ముఖ్యమంత్రి అయినప్పుడు పోయి ప్రగతి భవన్లో వండిండు, ఆయన నుంచి బయటికి రాలే. ప్రతిపక్ష నాయక హోదా ఇస్తే పోయి ఫామ్ హౌస్లో వండిండు, మళ్ళీ బయటికి రాలే. నేనేమంటున్నా, బయటికి వస్తాడు, ఇగేస్తాడు, చేస్తాడు, ఇవన్నీ అదిగో పులి, ఇదిగో వచ్చింది, స్త్రీ రేపురా, ఈ కథలన్నీ వద్దు. బయటికి వస్తే రమ్మని చెప్పురి, మేము కూడా సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. కేటీఆర్ చెప్తా ఉన్నారు, ప్రతి ఆడబిడ్డకి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 35,000 రూపాయలు బాకీ ఉంది, ఆ బాకీ కట్టమని చెప్తున్నారు. ఆయన ముందు ఆయన పడ్డ బాకీ ఏమని చెప్తున్నా. నేనేమంటున్నా, మా బాకీ మేము ఇవ్వాలో మేము మా క్యాబినెట్లో మేము డిసైడ్ చేసుకుంటాం. నువ్వు ఇవ్వాల్సిన బాకీ నేను చెప్తా. నేను చెప్తున్నా, 2,500 కాదు, నేను చెప్తున్నా. 2014లో టీఆర్ఎస్ పార్టీ వచ్చేటప్పుడు నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి ఇస్తా అన్నది 10 సంవత్సరాలు. 10 సంవత్సరాలు ఇంటూ 12 నెలలు, 120 నెలలు, 120 నెలలు ఇంటూ 4,000 రూపాయలు చొప్పున ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళందరికీ ఫస్ట్ బాకీ తేల్చు. మాకు 3 ఎకరాల భూమి ఇస్తాను, ఆనాడు ఎకరం భూమి 5 లక్షలే అనుకో, 3 లక్షలే అనుకో, మనిషికి 10 లక్షలు, 10 లక్షలు చొప్పున ఎంతమంది మా దళితులు ఉన్నారో నేను కార్పొరేషన్ చైర్మన్, నాకు లిస్ట్ ఉంది, ఆ లిస్ట్ ఇస్తా. 10 లక్షల చొప్పున నువ్వు ఫస్ట్ మాకు బాకీ తేల్చు. మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అన్నావు, KG to PG ఇస్తా అన్నావు. నా కొడుకు ఆనాడు LKG ఉండే, ఈరోజు 8వ తరగతి అయ్యిండు, ఫీజు ఎంతనో మొత్తం ఇస్తా, తీసుకొచ్చి నా బాకీ నువ్వు తేల్చు. బాకీలు అడగాలంటే ఫస్ట్ నువ్వు అప్పులు చేసిపోయినోనివి, పారిపోయినోనివి, నువ్వు అప్పులు కట్టరా పోయి. ఫస్ట్ మా అప్పుల గురించి ఎందుకు మాట్లాడుతున్నావు? నీకు సిగ్గులేకనే నిన్ను ప్రజలు తరిమి కొట్టిర్రు, మా దగ్గరికి ఎందుకు వస్తున్నావు అంటున్నా. మమ్మల్ని గెలుకొద్దు, గెలికితే చాలా ఘోరంగా ఉంటుంది. అవసరంలే. బీఆర్ఎస్ నాయకుల కంటే లేదంటే గత ప్రభుత్వానికంటే చిత్తశుద్ధి లేదు, బట్ మాకు చిత్తశుద్ధి ఉంది. ప్రజలందరినీ కూడాను సమన్యాయంగా చూస్తాం, ప్రజలందరికీ న్యాయం చేస్తాం. ఆడబిడ్డలందరికీ 2,500 ఇస్తాం, ఆడబిడ్డలందరికీ స్కూటీలు ఇస్తామని చెప్పారు, జాబ్ కార్డు ఇస్తామని చెప్పారు. బట్ ఇవన్నీ ఏమైపోయినాయి? అవ్వాదాతలకు పెన్షన్ 4,000 ఇస్తానన్నారు. అంటే బీఆర్ఎస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు, కాంగ్రెస్ కూడా లేదనుకోవచ్చా? మరి అల్లావుద్దీన్ అద్భుత దీపం ఉంటే పుస్తున ఊది మా మహిళలకు అందరికీ గీరు అంటుండే. ఏది కానీ క్రమక్రమంగా సంవత్సరంలో ఇంత అభివృద్ధి చేసిన ఏ రాష్ట్రాన్నైనా చూపిస్తే ప్రీతం గాడు బరిబత్తలా తిరుగుతాడు రోడ్ల మీద. ఏ రాష్ట్రమైనా చూపెట్టుర్రి. మహిళలకు ఉచితంగా ఫ్రీ బస్ ఇచ్చినామా? 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నామా? 200 యూనిట్ల లోపల ఫ్రీ పవర్ ఇస్తున్నామా? 21 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేసినామా? ఇట్లా చెప్పుకుంటా పోతే సంవత్సరంలోనే 50,000 పైగా ఉద్యోగాలు ఇచ్చినామా? స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేసినామా? ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ 26 నియోజకవర్గాలలో SC ST BC మైనారిటీకి సంబంధించి ఆల్రెడీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయినాయా? ఇన్ని చేసిన రాష్ట్రం ఒక్కటి చూపెట్టండి అంటున్నా. ఈరోజు సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానన్నది కాంగ్రెస్ పార్టీనే. ఆ రోజు పాదయాత్రలప్పుడు హామీ ఇచ్చారు, తర్వాత ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షలు ఇస్తానన్నారు, ఇందిరమ్మ ఇల్లు ఇస్తానని చెప్పారు, 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తానన్నారు. బట్ ఇవన్నీ నెరవేరలేదు కదా అని క్వశ్చన్ చేస్తా ఉన్నారు. ఈరోజు నేనేమంటున్నా, క్వశ్చన్ చేసేటోళ్ళకి సిగ్గు, శరం, లజ్జ, మానం, షీము, నెత్తురు ఏమన్నా ఉంటే
వాళ్ళు మాట్లాడితే సంతోషం. నేనేమంటున్నా, అటు ఇటు కానోళ్ళు మాట్లాడితే నేనేం మాట్లాడాలి అంటున్నా. నువ్వు చేయలేదురా అంటే ఏమన్నా అనుకోవచ్చు. మా పార్టీలో కూడా ఉంటారు ఒకరు పనికి రాని వాళ్ళు, టైం కాగానే తెల్ల బట్టలు వేసుకొని వచ్చి ముందట అందరిని చెప్పి కూర్చుంటారు. ఓడేమో మొత్తం జనాలు సమీకరణ చేసుకొని జిందాబాద్ కొట్టుకుంటూ వస్తాడు. వానికేమో స్టేజ్ మీద ఛాన్సే ఉండదు. ఈడేమో షోపుటప్పు, అదేమో షోపుటప్పు. మేమంతా కష్టపడేటోళ్ళం. 100% మేము ఇచ్చిన వాగ్దానాలు ఏదైతే మేము గ్యారంటీలు ఇచ్చామో ఆ గ్యారంటీలు 100% నెరవేర్చి చూపిస్తాం. ఇది కాంగ్రెస్ పార్టీ కమిట్మెంట్. కట్టుబడి ఉందా కాంగ్రెస్ పార్టీ దీనికి ఖచ్చితంగా? ఇప్పుడు కాదు, కాంగ్రెస్ పార్టీ అంటేనే కట్టుబడి ఉండే పార్టీ. ఒకసారి మాటిస్తే ఎన్ని అడ్డంకులు వచ్చినా ముందటికి వెళ్ళే పార్టీ కాంగ్రెస్ పార్టీ. దళిత డిక్లరేషన్ కూడా చూడండి. మేము కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తా అన్నాం. మాదిగ కార్పొరేషన్, మాల కార్పొరేషన్, ఉపకులాల కార్పొరేషన్ ఏర్పాటు చేసినాం. వర్గీకరణ చేస్తున్నాం, చేసి చూపిస్తున్నాం. రాబోయే టైంలో అంబేద్కర్ అభ్యాసం కూడా ఇవ్వబోతున్నాం. ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోతుంది కాంగ్రెస్ పార్టీ అని చెప్తా ఉన్నారు. నేనేమంటున్నా, ఎస్సీల గురించే కాకుండా ఈరోజు కుల వర్గీకరణకు సంబంధించి కూడా బీసీ ఏబిసిడి వర్గీకరణ కూడాను అదే జరిగింది. చెప్పిన వాళ్ళని పెండల చెప్పు ఇట్లా ముంచి పల్ల చెంప మీద కొడతా అంటున్నా. ఎందుకంటే ఈ మీకు కనిపించకపోతే ఏమైనా ఐ సెంటర్లకు పోయి కళ్ళద్దాలు పెట్టుకొని తెచ్చి చూడుర్రి. మీరు అసెంబ్లీలో మీ ప్రతిపక్ష నాయకుడు వస్తే తెలుస్తుంది. నేనేమంటున్నా, పత్రాలు పంచుతాం కదా, బిల్లులు పంచుతాం కదా, చదవాల్సింది ఓడు ప్రతిపక్ష నాయకుడు చదవాలి. చదవకుంటే గిట్లనే ఉంటుంది. చదివి జర తెప్పించుకోర్రి. హామీలు ఇచ్చే రోజు షరతులు వర్తిస్తాయి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ఎవరో చెప్పలేదు. అంటే 72 లక్షల మంది రైతులుంటే కేవలం 20 లక్షల మందికే ఇచ్చారు ఏదైతే రైతు రుణమాఫీ అని చెప్పి. షరతులు వర్తిస్తాయి కాదు, షరతులు ఏడ వర్తిస్తున్నాయి అంటున్నా నేను. షరతులు ఏడ వర్తించట్లేదు. ఎవరి షరతులు లేవు. ఈరోజు షరతులు ఉన్నాయి. దేంట్లో ఉన్నాయి? బస్సులల్లా మీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు మొగోళ్ళు చీరలు కట్టుకొని పోతే ఆధార్ కార్డు చూపెట్టామంటున్నాం, వాళ్ళకి టికెట్ అడుగుతున్నాం. ఎందుకు? మీరు ఆనాడు ఆడంగిల్ లెక్కనే, చీరలు లేకపోయినా ఆడంగిల్ లెక్కనే ఉండే. మీ క్యాబినెట్లో ఒక మహిళా మంత్రి లేకుండే. మీరు అడిగే సిగ్గు శరం మీకు లేకుండే. ఈరోజు మీరు చీరలు కట్టుకొని మా బస్సులలో ఎక్కుతా అంటే షరతులు వర్తిస్తాయి. ఇది ఆడోళ్ళకు మాత్రమే అంటున్నాము. ఇంకా వేరే పథకాలల్లో ఏవి షరతులు లేవు అంటున్నా. చివరిగా ఒక ప్రశ్న, మంత్రివర్గ విస్తరణ కూడా చేయకుండా ఈరోజు గవర్నమెంట్ ఫెయిల్యూర్ అయిందని చెప్పేసి బీజేపీ ఎమ్మెల్యేలు చెప్తా ఉన్నారు. బీజేపీ గురించి నేను మాట్లాడాను. నేనేమంటున్నా, నోరు ఖరాబ్ చేసుకోవద్దు. కొన్ని విషయాలు మాట్లాడి భారతీయ జోకర్స్ పార్టీ అవుతుందో ఈ జోకర్ల గురించి మాట్లాడి సమయం చాలా వేస్ట్ అవుతుంది. వాస్తవానికి మా కార్యకర్తలకు కొంచెంసేపు సమయం ఇచ్చుకుంటే హ్యాపీగా నవ్వుకోవచ్చు. ఆ జోకర్ల పార్టీ ఆల్రెడీ దేశం వాళ్ళందరూ నవ్విస్తుంది. ఉద్యోగాలు అడిగితే పకోడాలు వేసుకోమంటుంది. అరే నాయన, రిజర్వేషన్లు అంటే ఢిల్లీ స్టేషన్లు, ప్లాట్ఫామ్లు, పోర్ట్లు అన్నీ అమ్మేస్తుంది. అడ్డగోలిగా అమ్మి పడేస్తుంది. మీరేమో జోకర్ల పార్టీ అని చెప్తా ఉన్నారు. కేటీఆర్ ఒక ట్వీట్ చేశారు, సంచలన ట్వీట్. ఢిల్లీలో బీజేపీ గెలిస్తే రాహుల్ గాంధీకి కంగ్రాచులేషన్స్ అని చెప్పి ట్వీట్ చేశారు. ఆయన ఏం చెప్తారు ఆ ట్వీట్ గురించి? అంటే వీళ్ళంతా ఒకటే, మీకు అర్థం కావట్లే. డబుల్ ఇంజన్ అంటే వీళ్ళంతా ఒకటే. అటు బీఆర్ఎస్, బీజేపీ అందరు ఒకటే. రాహుల్ గాంధీ గారికి ట్వీట్ చేస్తున్నారు. ఇటువంటి రెచ్చగొట్టే మస్తు చేస్తున్నారు. ఏం పట్టించుకోము. నేనేమంటున్నా, బొచ్చువి పరకు పడమంటున్నా. అంతకంటే ఎక్కువ చెప్పలేను. వీళ్ళెన్నైనా వేసుకొని రాహుల్ గాంధీ గారు రాబోయే తరంలో వచ్చే ఎన్నికలలో మీరు 1 నేషన్ 1 ఎలక్షన్ పెడతారా, ఇంకేమైనా పెడతారా, ప్రధానమంత్రి కావుడు ఖాయం. ఇది రాసి పెట్టుకోరి. ఇప్పుడు ఎన్నికలు జరిగితే ఖచ్చితంగా మళ్ళీ బీజేపీ 281 స్థానాలతో అధికారంలోకి వస్తుంది. ఎన్డీఏ కూటమికి 343 స్థానాలు వస్తాయని చెప్పేసి కొన్ని సంచలన సర్వేలు కూడా రిలీజ్ చేస్తా ఉన్నారు. ఏమంటున్నా, ఆ సర్వే వాళ్ళకి ధైర్యం ఉంటే దయచేసి మోదీ గారితో రాజీనామా చేయించి మరొకసారి ఎన్నికలు పెట్టిపియండి. మేము రాహుల్ గాంధీ గారిని గెలిపించుకోవడానికి నాలాంటి యువ సైనికులు సిద్ధంగా ఉన్నారు. 100% అంటున్నా. తెలంగాణలో కొడంగల్లో రాజీనామా చేసిరమ్మని చెప్పేసి సీఎం గారికి సవాల్ చేస్తున్నాడు కేటీఆర్. ఆయనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్హత లేదు. నేనేమంటున్నా, 10th పాస్ అయినోడు పోయి నేను సిఐ అవుతా అంటున్నాట. ఎస్ఐ కూడా కాదు. ఆయన 10th ఫెయిల్ అయ్యేటట్టున్నా. నేను ఆయన మీరు రాజీనామా చేయండి, మేము ఇది చేస్తాం. నేనేమన్నా ముందు మీ అయ్యాకి చెప్పు, ప్రతిపక్ష పాత్ర పోషించారు కదా, దాన్ని వచ్చి పోషించమని చెప్పు. అర్థమైందా? మిమ్మల్ని ప్రజలు ఎన్నుకున్నది ఎందుకు? నిన్ను ఎన్నుకున్నారు కదా, అందరు ఎమ్మెల్యేలు కలిపి నువ్వు ప్రతిపక్ష నాయకుడివి కదా, రాబోయ్ బయటికి రాజరా. జర బయటికి వస్తే మాకు కూడా ఇంటర్నల్గా ఏమైనా బాధలు ఉన్నాయనుకో మెల్లగా చెప్పుకుంటాం కదా, ప్రతిపక్ష నాయకుడిగా జర మాట్లాడాయా అని. మేము చెప్పుకోనికి కూడా ఎవరు లేరు మరి ఇప్పుడు. ఆ విధంగా ఉంది పరిస్థితి. రమ్మని చెప్పండి, మాట్లాడదాం. రైట్.